నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఆర్డర్ అంటే ఏమిటి, డిక్రీ అంటే ఏమిటి? సో మిత్రులారా, ఏదైనా ఒక వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య సంభవించినప్పుడు ఎవరైతే బాధితులు అనుకుంటున్నారో ఆ వ్యక్తులు న్యాయస్థానంలో ఒక కేసు ఫైల్ చేస్తారు. ఆ కేసు ఫైల్ చేసిన క్రమంలో తాత్కాలికంగా న్యాయస్థానము కొంత ఉపశమనం కల్పిస్తూ ఏదైనా ఒక తీర్పును వెలువరిస్తే దానిని ఆర్డర్ అని పిలుస్తూ ఉంటాము. సో తాత్కాలికంగా ఉపశమనము ఇస్తూ ఇచ్చే తీర్పుని ఆర్డర్ అని అంటాం. అదే న్యాయస్థానము ఆ కేసును సమగ్రంగా విచారణ జరిపి ఫైనల్లో ఇచ్చే తీర్పుని, తుది తీర్పుని డిక్రీ అని పిలుస్తుంటాము. సో సివిల్ కేసులలో ఈ ఆర్డర్లు మరియు తీర్పులు, జడ్జిమెంట్లు అనేవి ఉంటాయి. అయితే ఈ ఆర్డర్ అనేది కొన్ని కేసులలో తుది తీర్పుగా కూడా ఇవ్వబడుతుంది. ఉదాహరణకు విడాకులు కోరుతూ భార్యాభర్తలలో ఎవరైనా ఒకరు ఒక కేసు ఫైల్ చేసినప్పుడు న్యాయస్థానము పూర్తిగా విచారణ జరిపి తుది తీర్పు ఇస్తే దానిని ఆర్డర్ అని కూడా పిలుస్తుంటారు. అలాగే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసుల్లో కూడా న్యాయస్థానము విచారణ జరిపి ఇచ్చే తుది తీర్పుని ఆర్డర్ అని పిలుస్తూ ఉంటాము. సాధారణంగా సిపిసి సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారంగా, సిపిసి చట్టం ప్రకారంగా తాత్కాలిక ఉపశమనం కోసం ఇచ్చేది ఆర్డరు, తుది తీర్పు ఇచ్చేది డిక్రీ అవుతుంది. కానీ ఈ విడాకుల కేసు, యాక్సిడెంట్ కేసుల్లో ఇచ్చే తుది తీర్పులను కూడా ఆర్డర్గా పిలుస్తామనేది చట్టం చెప్పే అంశం. సో మీకు ఆర్డర్ కాపు వచ్చినప్పుడు లేదా తుది తీర్పు జడ్జిమెంట్ వచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజ్ అవుతారు, ఏది జడ్జిమెంటు అనేది. సో అది కొంత వ్యత్యాసం, కొంత తేడాతో ఉంటుందనే ఉద్దేశంతో చట్టపరమైన అంశాలు మీకు అర్థమయ్యే భాషలో తెలియపరచడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకాన్ని ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.